ప్రభునందు ప్రియులారా, ఈ ప్రశస్తమైన దినమందు మనము దేవుని మహిమ కొరకై సమకూర్చబడి ఉన్నాము. దేవుని మహిమపరచుటలో ఆయన పిల్లలమైన మనమంతా ఏకీభవించి దేవుని పరిశుద్ధ నామమును కీర్తిస్తూ కొనియాడుతూ ఆయన మహిమపరచుకుంటూ ఆయన మెల్లని స్వరం ఆలకించి దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవిస్తూ ఆయన ఆశీర్వాదములతో మనం తిరిగి వెళ్ళవలసినాము. ఈ సమయంలో దేవుని మహిమపరచుట కొరకై చిన్న ప్రార్థనతో ఈ పరిచర్యను ఆరంభించుకుందాం. ప్రార్థన దయచేసి కళ్ళు మూయండి. ఘనమైన తండ్రి, కృతజ్ఞత వందనాలు. నీ మహిమ కొరకు అల్పులమైన మమ్మను సజీవులుగా జ్ఞాపకము చేసుకుని దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు. నాశనమును గోతి నుండి మమ్మల్ని లేవనెత్తిన ప్రభువా, నీకు స్తోత్రములు. నీ మహిమ కొరకు మేము జీవించవలనని నిరంతరము కృప చూపుతున్న పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతించుటకు మరొక పర్యాయం మమ్మల్ని బలపరచండి. నీ బిడ్డలందరినీ కూడా బహుగా బలపరచండి తండ్రి. మీ పరిశుద్ధ నామమును కీర్తించి కొనియాడి పాడుటకు ఆత్మ సహాయం మెండుగా దయచేయండి. మీకు ఆయాస్కరమైనవి మా నుండి దూరపరచండి. ఏ వ్యర్థత మమ్మల్ని ఏలకుండా చేయండి. నీ మెల్లని స్వరం మాకు వినిపించండి ప్రభువా. నీ బలమైన సన్నిధి మాతో కూడా ఉంచుదని మనవి చేయొచ్చు. స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినం నాడు మరి ఒక పాట పాడుకొని ప్రభువును మనం అందరం ఏక మనసుతో ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కూడా ఆత్మపూర్ణులై దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. సజీవ కీర్తనలో నుంచి పాట సంఖ్య 200. రాజాని సన్నిధిలో రేయి పగలు వేచి ఉండును. ఈ పాట పాడుతూ ప్రభువుని మనం ఆరాధించేసుకుందాం. రాజాని సన్నిధిలో రేయి పగలు వేచియుందును. నా రాజాని సన్నిధిలో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి, నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి, నీకేనయ్యా రాజాని సన్నిధిలో
సన్నిధిలో రేయి పగలు వేచిందును. యేసు రాజాని సన్నిధిలో రేయి పగలు వేచిందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని సన్నిధిలో రేయి పగలు వేచిందును. యేసు రాజాని సన్నిధిలో రేయి పగలు వేచిందును. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్, ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మకాదేశ్, ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా హుస్సేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని సన్నిధిలో రేయి పగలు వేచిందును. యేసు రాజాని సన్నిధిలో రేయి పగలు వేచిందును. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. Praise the Lord. Hallelujah. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మనము ఉన్న చోటునే లేచి నిలబడి కాపురి కీర్తనను మనం చదువుకుందాం. మన మధ్యలో దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి మన యొక్క స్థానిక పాస్టర్ గారు అహరోన్ గారు వాక్య భాగాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనము బైబిల్ తెరిచినట్లయితే 23వ అధ్యాయము కీర్తనల గ్రంథము కాపురి కీర్తనను మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ హ్యారీ ఆరోన్ గారు వచ్చి దేవుని యొక్క మాటలను మనతో పంచుకుంటారు. ప్రభునందు ప్రియులారా, మనము ఈ పునరుద్ధాన దినమందు దేవుని మాటలను ఆలకించవలసిన్నాము. పునరుద్ధాన దినం యొక్క ప్రశస్తమైన అనుభవము దేవుని మహిమపరిచే అనుభవం. మానవ జీవితంలో దేవుడు ఆయనను మహిమపరచుట కొరకు పాపములో పడి నశించి దేవుని మహిమపరచుటలో తప్పిపోయి దేవుని మహిమను పోగొట్టుకున్నటువంటి పాప మానవులందరినీ కూడా పునరుద్ధరించి ఆయన మహిమకు తెచ్చుకున్న ఆయన దివ్య సంకల్పములో ఏర్పడిన ఈ పునరుద్ధాన దినము చాలా ప్రశస్తమైనది. ఈ దినమందు మనము ఎంతో శ్రద్ధతో అలవర్చుకోవలసింది దేవుని మహిమపరిచే అనుభవాన్ని. మన జీవితంలో దేవుణ్ణి ఎంతగా మహిమపరుస్తామో, మన జీవిత దినాలన్నిటా దేవుని మహిమపరచుటలో ఎంత శ్రద్ధ చూపుతామో అంతగా దేవుడు మన జీవితంలో మహిమనుంది తన మహిమకు మనలను హెచ్చిస్తాడు. అలా దేవుని మహిమపరిచినటువంటి పిల్లలు లేక భక్తులు అనేకులు దైవ గ్రంథంలో మనకు చూపించబడుతున్నారు. దేవుని మహిమపరిచే అనుభవాలను దేవుడు కొందరు భక్తుల జీవితాల్లో నుండి కొన్ని సంఘటనల రూపంలో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం శ్రద్ధగా ఈ సంగతులను ఆలకించి ఆ రీతిగా మనం దేవుని మహిమపరచుటకు మనలను కట్టుకోవలసిన్నాము. దేవుని మహిమపరిచే అనుభవము మానవ జీవితానికి ఎంతో ప్రశస్తమైనటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని అనేకులు మరి అలవర్చుకుంటున్న వారు కాదు. ఈ అనుభవాన్ని గురించిన శ్రద్ధ అనేకులకు మరి మనము వారి జీవితాల్లో చూసట్లేదు. దేవుని మహిమపరచుటకు దేవుని పిల్లలు నేర్చుకోవాలని, దేవుని మహిమపరచుటకు తమను తాము అప్పగించుకోవాలని, అందుకు ప్రతిష్ఠింపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అన్నాడు. దేవుని ఘనపరచుట అనేది దేవుడే నేర్పుతాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నేర్పించిన నేర్పు చొప్పున దేవుని ఘనపరచుటకు దేవుని పిల్లలు నేర్చుకోవాలి. దైవ గ్రంథంలో దేవుని మహిమపరచుట అనుభవాలు అనేకములుగా ఉన్నాయి. అందులో ఒక అనుభవము మోషే భక్తుని జీవితంలో నుండి దేవుడు మనకు చూపుతా ఉన్నాడు. మోషే ఒక గొప్ప భక్తుడు. దేవుని మహిమపరచుటకు తనను తాను బహుగా అప్పగించుకున్నవాడు.
పుట్టిన దినము నుండి కూడా దేవుని మహిమపరచుటకు అతడు అభ్యసింప చేయబడినాడు. దేవుని గ్రంథంలో మనం ఆ సంగతులను చూడవచ్చు. మోషే జీవితంలో వ్రాయబడిన కొన్ని మాటలు చదువుకొని మనము కొద్ది సమయం ఈ సత్యాన్ని మనం రుజువుపరుచుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమందు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పోత నడిపిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేతను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రభునందు ప్రియులారా, మనం ఈ మాటలు గమనించినప్పుడు మోషే జీవితంలో ఒక ప్రశస్తమైనటువంటి అనుభవం దేవుడు చూచినాడు, మనకు చూపుతా ఉన్నాడు. అదేమంటే దేవునికి భయపడే అనుభవం. దేవుని వైపు చూడ వెరచెను అని మోషే జీవితంలో దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. దేవునికి భయపడుట అనేటువంటిది దేవుని మహిమపరిచే ప్రశస్తమైన అనుభవం. దేవుడే ఆ భయాన్ని ఆయన మహిమపరిచే బిడ్డల ఆంతర్యంలో స్థాపిస్తాడు. దైవ గ్రంథంలో మనం ఉదాహరణ చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మోషే జీవితంలో మనము దేవునికి భయపడుట అనే అనుభవం ఈ చదివిన వాక్య భాగంలో చూసినప్పుడు సుమారు 80 సంవత్సరాల వయస్సులో అతడు దేవునికి భయపడుతున్నట్టుగా కనబడుతుంది. కానీ చిన్న ప్రాయం నుండి అతడు ఆ భయంలో పెంచబడినాడు. మోషే తల్లిదండ్రులు ఎంతో దైవ భయం కలిగిన వ్యక్తులు. లేవి కుటుంబంలో జన్మించినటువంటి వారు ప్రభునందు ప్రియులారా, లేవి గోత్రానికి చెందినటువంటి కుటుంబంలో అమరాము యొకెబేదుల పిల్లల్లో 3వ వాడు మోషే. అమరాము యొకెబేదులు దైవ భయం కలిగి బహుశ్రమలు అనుభవిస్తున్న దినాల్లో దేవుని మహిమ కొరకు జీవించారు. దేవుని మహిమ కొరకు జీవించాలని వారి పితరుల ద్వారా నేర్పించబడ్డారు. ఆ విషయాన్ని వారు వారి హృదయమంతటితో పట్టుకొని దేవుని మహిమపరచుటకు అప్పగించుకున్నారు. ఆ అనుభవాన్ని వారి పిల్లలకు నేర్చుకున్నారు. దైవ గ్రంథంలో మనం ఈ సంగతులన్నీ కూడా చూడగలం. ప్రభునందు ప్రియులారా, మోషే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తనను ఈ మాట ద్వారా తనను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నేను నీ తండ్రి దేవుడను అంటున్నాడు. నీ తండ్రి దేవుడను అన్న తరువాత నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు. అబ్రహాము దేవుని మహిమపరచుటకు తన సంతతంతటికి కూడా దేవుని మహిమపరచుటకు నేర్పిస్తూ వచ్చినటువంటి వాడు. అబ్రహాము జీవితంలో దేవుని మహిమపరిచే అనుభవాన్ని దేవుడు పరీక్షించి పరిశోధించి తెలుసుకున్నాడు. ఒక సమయంలో అబ్రహాము దేవుని యొద్ద నుండి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నీవు ఈ కార్యం చేసినందున
దేవునికి భయపడువాడు అని ఇందు మూలముగా నాకు కనబడుతున్నది అంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబర్చుకునే అనుభవము దైవ భయాన్ని సూచిస్తుంది. అంతరంగంలో దైవ భయం లేని మనుషులు దేవుని చిత్తానికి తమను తాము లోబర్చుకోరు. అబ్రహాము జీవితంలో మంచి వృద్ధాప్యమునకు వచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తం చేయుటకు ఏ విధంగా అబ్రహాం అప్పగించుకున్నాడో ఆ విషయాన్ని దేవుడు గుర్తించి అంటాడు, నువ్వు దేవునికి భయపడేవాడవని ఇంత మూలముగా నేను ఎరిగి ఉన్నాను అని అంటాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే అనుభవము దైవ భయమును తెలియచేసే అనుభవం. ప్రభునందు ప్రియులారా, దైవ భయం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. దీనిని అబ్రహాము అలవర్చుకున్నాడు, ఇస్సాకుకు నేర్పించినాడు, యాకోబుకు నేర్పించినాడు, యాకోబు తన పిల్లలకు కూడా నేర్పించినాడు. మోషే తల్లిదండ్రులు అమరాము యొక్క వీధులు ఎంతో దైవ భయంలో తమను తాము కట్టుకుంటూ వచ్చినటువంటి వారు. చిన్న ప్రాయంలోనే మోషేను దేవుని యందలి విశ్వాసంలోనికి తీసుకొచ్చారు వారు. దేవుని యందలి విశ్వాసంలోనికి తీసుకొచ్చి విశ్వాసంలో వేరుపారునట్లుగా చేసి దైవ జ్ఞానంతో బిడ్డను నింపుకున్నప్పుడు మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవట్లేదు అని దైవ గ్రంథంలో చూస్తాం. అల్పకాల పాప భోగము దేవుని పిల్లలలో దైవ భయం ఉన్నప్పుడు ఆ పాపము ప్రభునందు ప్రియులారా దేవుని పిల్లలను ఏ విధం చేతను ఆకర్షించుతారు. ఐగుప్తు ధనము, అల్పకాల పాప భోగము ఇవి విసర్జించడానికి దైవ భయము దేవుని పిల్లలకు ఉపకరిస్తుంది. మోషే దైవ భయం కలిగినందున ఈ శోధనపై సులువుగా జయం పొందినాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని గ్రహించినాడు. దైవ భయం యొక్క అనుభవంలో శ్రమగల అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రియులారా, ఈ లోక సంబంధమైన సుఖభోగాలను ఆశిస్తూ శ్రమలు లేకుండా చూసుకోవాలనుకునేవారు దైవ భయం కలిగిన వారు కాదు, దైవ భయం లేనటువంటి వారు. వారు దేవుని మహిమ కొరకైన వారుగా జీవించలేరు. ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమ కొరకై దేవుని భయము దేవుడు ఆయన పిల్లలలో కోరుతూ ఉన్నాడు, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరిలో దేవుని భయం ఉంటుందో దేవుడు వారిని లక్ష్య పెడతాడు. మోషేలో దైవ భయము అతడు ఎదుగుచూ ఉండగా ఎన్నడూ వీగిపోయిందిగా, తక్కువైనదిగా దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వైపు చూడ వెరచెను, తన ముఖమును కప్పుకొని దేవుని మాట వినగానే మోషేలో దేవుని అందరి భయము ఏ విధంగా ఉండిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ భయము దేవుని సంతృప్తి పరిచింది. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో దేవుని మహిమపరిచే అనుభవం దేవుడు గుర్తించినప్పుడు ఆ వ్యక్తిని ఆయన మహిమ కొరకైన పరిచర్య నిమిత్తం ఏర్పరచుకుంటాడు. అందుకొరకై మోషేతో ఆయన అంటాడు, రా, నేను నిన్ను నా ప్రజలను విడిపించుటకు నియమించుకున్నాను అని పిలుస్తాడు దేవుడు. దేవుని మహిమగల పరిచర్య కొరకై దేవుని పిల్లలు జీవించాలని, అందుకు దైవ భయముతో వారు తమ అంతరంగాన్ని నింపుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దైవ భయం కలిగిన వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తాం, మోషే జీవించిన జీవిత దినాలన్నిటి కూడా దేవుని మహిమ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు.
దేవుడు ఎంతో బలంగా ఆయన మహిమ కొరకు మోషేను వాడుకున్నాడు. దేవుని మహిమార్థమైనటువంటి ఒక జనాంగమును నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలంలో మనం గమనించవలసింది ఏమంటే, దేవుడు ఆయన బిడ్డల ఆంతర్యాన్ని చూసినప్పుడు ఆ ఆంతర్యంలో దేవుని ఎడల భయము దేవుడు చూచినట్లుగా మనలను మనం సిద్ధపరచుకోవాలి. దేవుని భయమును మనం ఏ విధంగా రుజువుపరచుకుంటామంటే, దేవుడు మనకు సెలవిచ్చిన దానిని గాయకొనటలో, దేవునికి మనలను మనం సంపూర్ణంగా లోపరుచుకున్నట్లు రుజువుపరచుకోగలుగుతాం. దేవుడు కూడా ఆ అనుభవాలను బట్టి రుజువు చేసుకుంటాడు. మనం కూడా ఆ అనుభవాలను బట్టి రుజువుపరచుకోవచ్చు, నేను దేవుని భయం కలిగిన వాడు అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న మాట. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు ఆయనతో సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో కుడివైపున ఒక దొంగ అంటాడు మరొక దొంగతో, నీవు దేవునికి భయపడవా అని అంటాడు. మానవ జీవితంలో దేవునికి భయపడే అనుభవము చాలా ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. దేవునికి భయపడే అనుభవము పాపశాపముల నుండి విడిపిస్తుంది, నిత్య జీవానికి వారసులనుగా చేస్తుంది. దైవ భయంలోనికి వచ్చిన ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ మరొక దొంగను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దైవ భయం లేనటువంటి వారు దైవికమైన హెచ్చరికలను లక్ష్య పెట్టరు. వారి హృదయం దైవ భయం లేని అనుభవం ద్వారా కఠినం అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తును వారి ఇరువురు అపహసించారు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆలోచించినప్పుడు, ఆ ప్రేమ పూర్వకమైనటువంటి మాటలను శ్రద్ధతో వినినప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఒక మాట అంటాడు, మనకైతే ఇది న్యాయమే అని అంటాడు. దైవ భయము దేవుని ఎదుట పరితాప హృదయంతో మనిషిని నిలవబెడుతుంది. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను ఆశించినట్లుగా దైవ భయము మనుషునికి సహాయం చేస్తుంది. ఈ సమయంలో మనం గమనించవలసిన సంగతి ఏమంటే, మోషే జీవితంలో కనబడుతున్న ఈ అనుభవం చిన్న ప్రాయము నుండి వేళ్ళును కొనేలా అంతకంతకు వేరుపారి దేవుని మహిమకు మోషేను వాడుకొనున్నట్లుగా ఆయత్తపరిచింది. ఆలాగు తల్లిదండ్రులు వారి బిడ్డల ఎడల శ్రద్ధ తీసుకున్నారు. దేవుని మహిమ కొరకై మోషే కాదు, మోషే మరి సహోదరుడు కూడా జీవించినారు. వారి తల్లిదండ్రులు అలాగూ పిల్లలను దేవుని మహిమకు తెచ్చుకున్నారు, అంటే దైవ భయంలో పెంచుకున్నారు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, కొందరి జీవితాల్లో దేవుని భయము బొత్తిగా కనబడదు అని చెప్పి చదువుతాం. ప్రభునందు ప్రియులారా, దైవ భయం లేనటువంటి వారు నశించిపోతారు, దేవుని మహిమకు తేబడరు. దైవ భయము అనేది దేవుని పిల్లలు అలవర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని కలుగ చేస్తాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాట ఆలకించుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయము ఏర్పరచుకొని దైవ భయంతో జీవించటకు అప్పగించుకున్నప్పుడు వారి జీవిత దినాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా నడిపించబడతాయి. దేవునికి మహిమకరంగా నడిపించబడే జీవితం అంచెలంచెలుగా హెచ్చింపబడి దేవుడు తన మహిమ కొరకు బలముగా వాడుకున్నట్లుగా వారి జీవితం ముద్ర వేయబడుతుంది. ఈ సమయంలో మనము దేవుని మహిమపరచుటకు సమకూర్చబడి ఉన్నాము. దేవుని మహిమపరచుటకు మన అంతరంగంలో దైవ భయమును చూసుకోవాలి. దైవ భయముతో దేవుని ఎదుట మనలను లోపరుచుకున్నప్పుడు
దేవుడు మన యందు సంతోషిస్తాడు. దేవుని గ్రంథంలో ఈ మాట ఉంటుంది, పుట్టిళ్ళ ప్రభు అర్పించదు కంటే మాట వినట శ్రేష్టము అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికి సువాసన కలిగించే అర్పణ మానవ అంతరంగంలో ఉన్నటువంటిది ఏమిటంటే దేవునికి భయపడే అనుభవం. దేవునికి భయపడే అనుభవము దేవునికి సువాసనను ఆపాదిస్తుంది. దైవభయం లేకపోతే ఆ మనుషుని దేవుడు అంగీకరించడు. ప్రభునందు ప్రియులారా, ఉదయ కాలంలో దేవునికి భయపడి దేవుని మహిమపరిచే పిల్లలుగా మనల్ని కట్టుకొని మన జీవితమును, మన కుటుంబాలను ఆయన మహిమకు తెచ్చుకొని, అమ్రాము యొక్క పేదలు ఏ విధంగా దైవ భయముతో జీవించి తమ పిల్లలను దైవ భయములోనికి నడిపించి వారు జీవించినంత కాలము కూడా దైవ భయములో దేవుని ఎదుట అగపడినట్లుగా ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ అనుభవాన్ని మన అంతరంగంలో దాచుకొని మనము, మన పిల్లలు, మన దినాలన్నీ కూడా దేవుని మహిమ కొరకు గడపవలసినాము. అలాగే దేవుని మహిమ కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవిత దినములన్నిటా దేవుడు మహిమ నొందుతూ ఉంటారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మన దినములు ముగించబడినప్పుడు దేవుని నిత్య మహిమలోనికి దేవుడు మనలను హెచ్చిస్తాడు. దైవ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అంటున్నాడు. నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు అంటున్నాడు. దైవ భయం లేని వారు దేవుని తృణీకరిస్తారు అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఉదయకాలంలో దేవునికి మనం భయపడేవారిగా దేవునికి అగపడుచు మన అంతరంగంలో ఆ దైవ భయాన్ని రుజువుపరచుకుంటూ దేవుని మహిమపరచవలసినాము. తల వంచండి, దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో గడుపుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఘనమైన తండ్రి, కృతజ్ఞత వందనాలు. నీకు భయపడుట మాకు నేర్పుతూ ఉన్న దేవుడా, నీ అందరి భయము మాలో ఉండకూరుతూ ఉన్న ప్రభువా, నీ అందరి భయము మోషే భక్తునిలో ఎలాంటిదో చూపిన పరమ తండ్రి నీకు స్తోత్రములు. మోషే భక్తునికి ఏ విధంగా సంక్రమించిందో తేటపరిచిన దేవుడా, ఆ భక్తుని తల్లిదండ్రులు నీ యందు భయభక్తులలో వేరు పారేవారే బిడ్డలకు భయభక్తులు నేర్పుకొని నిన్ను మహిమపరిచే కుటుంబాలుగా లేఖనాల్లో ముద్ర వేయబడి, ఓ మానవ జాతికి మాదిరికరమైన నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్ను మహిమపరిచే అనుభవాలను మేము అలక్ష్యం చేయకుండా, అయ్యా, బహుశ్రేష్టమైన ఈ అనుభవం, నీకు భయపడే అనుభవం మాకు అలవర్చునాయన. అయ్యా, నీ మాట వినగానే, నీ తోట చూడగానే మా అంతరంగంలో వణుకు పుట్టించు నాయన. ఓ ప్రభువా, మీ వైపు చూడ వెరచను అని మోషే భక్తుని జీవితంలో అగపడిన ఆత్మీయ అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా అలా భయం కలిగి మా దినాలు గడుపుటకు సహాయం చేయండి. ఈ దుర్దినాలలో దైవ భయం బుద్ధిగా లేనటువంటి దినాల్లో ఉన్నాం. ప్రియ తండ్రి, నీ నామమును బట్టి మమ్మల్ని బలపరచండి. నీకు మహిమకరముగా జీవిత చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మేము, మా పిల్లలు, మా దినములన్నిటా నీ మహిమ జీవించలాగన కృపనిమని మనం చేస్తూ స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఆలకించిన మీరు దేవుని మహిమపరుస్తూ జీవించాలని ఆశిస్తా ఉన్నాము. దేవుని మహిమ కొరకైనటువంటి సంగతులు దేవుడు మనకు అనేక విధాలుగా తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని మనము ఆలకిస్తూ ఆ ప్రకారంగా నడుచుకున్నట్టుగా అప్పగించుకుందాము. చిన్న సంగతి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమార్థమైన అనేక సంగతులు దేవుడు మనకు అందించినట్లు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాము.
చిన్న సంఘం, క్రీస్తునందు దేవుని సంఘం, ఆయన మహిమ కొరకై జీవిస్తూ ఉన్న సంఘం, దాదాపు 45 సంవత్సరాలు ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్న సంఘము. ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి, సంఘమంతటి కొరకు ప్రార్థించండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దయా దీవెన మనకును ఆయనను ప్రేమించు బిడ్డలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.